నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ ప్రియాస్ వాయిస్. సాధారణంగా కొత్త సంవత్సరం వస్తున్నప్పుడు ప్రభుత్వాలు ఆంక్షలు పెడుతుంటాయి. తెలంగాణ ప్రభుత్వం మాత్రం మందుబాబులకు అనుకూల నిర్ణయం తీసుకుంది. వారికే కాదు, ప్రజలు కూడా న్యూ ఇయర్ హ్యాపీగా జరుపుకునేలా ప్లాన్ చేసింది. ఆ వివరాలు తెలుసుకుందాం. పండుగలు, ఫెస్టివల్ టైంలో మద్యం దుకాణాలు మూసివేయిస్తుంటాయి ప్రభుత్వాలు. అలాంటి సమయంలో మందుబాబులు మద్యం కోసం ఇబ్బంది పడుతుంటారు. ఏదైనా వైన్ షాప్ ఓపెన్ ఉందేమో చూద్దామని ఊరంతా తిరుగుతారు. ఒకవేళ ఎక్కడైనా రహస్యంగా తెరిచినా ఆ షాప్లో ధరలు పెంచేస్తారు. కావాలంటే తీసుకో, లేదంటే లేదని చెప్పేస్తారు. దాంతో మద్యం ప్రియులు వేరే దారి లేక ఎక్కువ ధరకే కొనుక్కుంటారు. ఇలాంటివి చూస్తూనే ఉన్నాం. ఇలా అవ్వకుండా తెలంగాణ ప్రభుత్వం న్యూ ఇయర్ వేడుకలకు కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 31 నాడు తెలంగాణలో మద్యం షాపులను అర్ధరాత్రి 12 గంటల వరకు తెరవచ్చని ప్రభుత్వం చెప్పింది. అందువల్ల కొత్త సంవత్సరానికి లిక్కర్ పార్టీతో వెల్కమ్ చెప్పాలనుకునే వారికి మద్యం దొరకదనే సమస్య తీరినట్లే. ఇక అర్ధరాత్రి మద్యం ఫుల్ డిమాండ్ ఉంటుందనుకోవచ్చు. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని కిందున్న బెల్ ఐకాన్ని నొక్కండి. థ్యాంక్ యూ.